గార్డెన్లో సీడ్స్ డైరెక్ట్గా వేయకుండా కొన్ని రకాల సీడ్స్కి మాత్రం నేను గ్రీన్ హౌస్ మెథడ్ని ఫాలో అవుతా. లాస్ట్ ఇయర్ మా గార్డెన్లో పెరిగిన అన్ని రకాల వెజిటేబుల్స్వి సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. గ్రీన్ హౌస్ మెథడ్ కోసం సీడ్స్ పెంచడానికి ఫస్ట్ చిన్న పాట్స్ కావాలి. దానికోసం నేను డాలర్ ట్రీలో $1కి 12 పాట్స్ ఉంటే అవి తెచ్చుకున్నా. ఒక్కొక్క పాట్ తీసుకొని అందులోకి మట్టి వేసుకొని పైకెళ్ళి సీడ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లేయర్ మట్టి వేసి అది మొత్తం తడిచేలాగా వాటర్ పోసుకోవాలి. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసము ఒక ప్లాస్టిక్ ర్యాప్ తీసుకొని ఆ పాట్ ని మొత్తం కవర్ చేసుకొని పైకెళ్ళి ఒక టూత్ పిక్ తోటి 3 to 4 హోల్స్ పెట్టుకోవాలి. ఇట్లా అన్ని రకాల సీడ్స్ పెట్టుకున్నాక దాన్ని డైరెక్ట్ సన్లైట్ లో కాకుండా కొంచెం షేడీ ప్లేస్ లో పెట్టుకోవాలి. 5 to 6 డేస్ తర్వాత ఇట్లా చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇవి కొంచెం పెద్దగా అయ్యి ఒక 6 నుంచి 7 ఆకులు వచ్చినాక అప్పుడు గార్డెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇదే గ్రీన్ హౌస్ మెథడ్. లాస్ట్ వీడియోలో మేము కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తున్నామని చెప్పిన కదా, మా కమ్యూనిటీ బెడ్స్ దగ్గరికి వెళ్ళిపోయినాము వీడ్ క్లీనప్ చేయడానికి. ఈ ఇయర్ అయితే ఎక్కువ వీడ్ రాలేదు, లక్కీలీ నీట్ గానే ఉంది. ఒక 2 బ్యాగ్ల మట్టేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసి పైకెళ్ళి వాటర్ కొట్టి డైరెక్ట్ గా పెట్టే సీడ్స్ క్యారెట్, రాడిష్, బీట్రూట్, ఆనియన్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని గార్డెన్ బెడ్స్ లో సో చేసుకొని వచ్చేసినాము. గార్డెనింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.